ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న నల్లలు ఇలా సన్నగా వస్తాయి కదా, నిండుగా రావట్లేదు కదా. ఇవి చూడండి, ఇంతకు ముందు నిండుగా రాలేదు, ఇప్పుడు ఎంత నిండుగా వస్తున్నాయో వాటర్ అనేది. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న నల్లలు ఇలా సన్నగా వస్తాయి కదా, నిండుగా రావట్లేదు కదా. ఇవి నిండుగా రావాలంటే మనం చిన్న చిట్కాలతోటి మనమే చేసుకుందాం. ఇది ఎలానో చూపిస్తానో చూడండి. ఏం లేదు, ఇక్కడ కింద ఉన్న భాగాన్ని మనం ఇలా పట్కరతోటి ఇట్లా లూజ్ చేస్తూ ఉండాలి, ఇలా తింపుతూ ఉండాలి. తింపుతూ ఉంటే లూజ్ అవుతుంది. చూడండి, ఈజీగా వచ్చేసింది. చూడండి లోపల ఎంత డస్ట్ గా ఉందో, అందువలన మనకు నీళ్లు ఎక్కువగా రావట్లేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత చెత్త జమ అయింది. ఇప్పుడు ఈ లోపలంతా క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా మెల్లగా చిన్న స్క్రూ డ్రైవర్ తోటి తీసుకోవాలి. చూడండి మనకు చెత్త ఏ విధంగా కనిపిస్తుందో, అదంతా నిండిపోయింది కాబట్టి మనకు నీళ్లు ఎక్కువగా రావట్లేదు. ఈ విధంగా చిన్న స్క్రూ డ్రైవర్ తోటి మెల్లమెల్లగా అనుకుంటూ ఇలా తీసుకోవాలి. ఈ విధంగా వెనక నుంచి ఇలా కిందికి అంటూ ఉండాలి. అలా అంటే మనకు వస్తుంది. మనకి ఈ విధంగా అనుకోవాలి. చూడండి వచ్చేసింది మనకు. చూడండి సైడ్లకి ఎంత బ్లాక్ గా ఉందో, మొత్తం మురికి పట్టుంది, అంత చెత్త ఇరుక్కుంది కాబట్టి మనకు నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ఇలా పట్టుకున్న దాన్ని అంతా తీసేస్తూ ఉండాలి. మొత్తం డస్ట్ అంతా పట్టుకున్నది దానికి ఈ విధంగా అంటూ ఉండాలి. చూడండి ఎలా వస్తుందో, మనకు అలా అంటుంటే అంత బయటకు వస్తుంది. ఒక బ్రష్ తీసుకొని, ఈ బ్రష్ తీసుకున్న తర్వాత కొద్దిగా సబ్బు పెట్టుకొని లోపల ఉన్నదాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చెయ్యి పట్టట్లేదు కాబట్టి బ్రష్ తోటి ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి. అలా అనడం వల్ల, బ్రష్ తోటి అనడం వల్ల చాలా నీట్ గా క్లీన్ అవుతుంది. చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్లీన్ చేసుకొని కడగాలి. కడిగితే చూడండి ఇలా నీట్ గా అయిపోయిందో మనకు కనిపిస్తుంది. చూడండి వీడియోలో చాలా నీట్ గా అయిపోయింది. చూడండి చాలా నీట్ గా అయిపోయింది. చూడండి డస్ట్ అంతా పోయింది. మనకు లోపల కొంచెం చిన్నది జాలిలాగా వచ్చింది కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ తోటి మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాయి. ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది బయటికి. చూడండి ఈ విధంగా కడగాలి. వాటర్ తోటి ప్రెస్ చేసి పెట్టాలి, పోతుంది. చూడండి డస్ట్ అనేది వెళ్ళిపోతుంది బయటకి. ఇంతే, ఈ 3 క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వాటర్ అనేది ఎక్కువ వస్తే చూపిస్తాను చూడండి. మనకు లోపల ఈ ట్యాప్ లోపల కూడా ఏమైనా చెత్త ఉందేమో చూసుకొని ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్ బ్లాక్ గా వస్తుంది ఒకసారిగా. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నల్లకు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా కటింగ్ ప్లేయర్ కానీ దేనితోటన్నా ఇలా గట్టిగా టైట్ చేసుకోవాలి. టైట్ గా ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి. టైట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనం వాటర్ ఏ విధంగా వస్తున్నాయో. చూడండి ఇంతకు ముందు నిండుగా రాలేదు, ఇప్పుడు ఎంత నిండుగా వస్తున్నాయో వాటర్ అనేది. ఈ విధంగా ఎవరి సాయం లేకుండా, ప్లంబర్ అవసరం లేకుండా మనమే ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.